హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ముంబై స్పెషల్ బొనుగుల స్టార్టర్స్ రెసిపీ బేల్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిన. ఒక మామిడికాయ, 4 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, కొద్దిగంత అల్లం ముక్కలు, కారానికి సరిపోయేటంత పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసుకోవాలి. మామిడికాయలు కట్ చేసుకోండి సన్నగా. టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకోండి టమాటాలని. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసుకోండి. ఇందులోనే మామిడికాయ ముక్కలను కూడా వేసుకోండి. ఈ మామిడికాయలు నేను పండిన మామిడికాయను తీసుకున్నాను. మీరు కచ్చిగా ఉన్న మామిడికాయనైనా తీసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పుట్నాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మీరు జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు జీలకర్ర లేకుంటే. ఇప్పుడు రుచికి సరిపోయేటంత ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే ధనియాల పౌడర్ వేసుకోవాలి. మీకు కావాలంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. 2 టేబుల్ స్పూన్ల మరమరాలు వేసుకోవాలి. బొనుగులు వేసుకోవాలి. ఈ మొత్తాన్ని పేస్ట్లా చేసుకోవాలి. మొత్తం రెడీ అయిన తర్వాత పౌడర్ ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను బొనుగులు తీసుకున్నాను బేల్ చేయడానికి. అందులోనే ఫస్ట్ అయితే మనం చేసి ఉంచిన మసాలాను వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు, టమాటర్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సన్నగా ఉన్న కారపూసను వేస్తున్నాను. మీకు వేయాలంటే మీ దగ్గర లేకుంటే దొడ్డుగా ఉన్న కారపూస కూడా వేయండి. వేరుశనగలు, పల్లీలు, ఇంకా పప్పులు ఏవైనా వేసుకోండి. ఇక్కడ చూడండి, ఇలా చూపించినట్లు కలుపుకొని ఒకసారి మీరు కూడా ఈ స్టార్టర్స్ రెసిపీ ట్రై చేయండి. ముంబై స్పెషల్ చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.